కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ లీడర్ జీవన్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో 1983 నుంచి ఎమ్మెల్యేలుగా చేసిన వారు పెద్దగా లేరు. జానారెడ్డి, జీవన్ రెడ్డి, వి హనుమంతరావు వంటి పాతతరం నేతలు అలా కనిపిస్తారు. ఇక 2000 తర్వాత వచ్చిన నేతలే ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో పాతతరం నేతగా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వారుగా ఉన్న జీవన్ రెడ్డి విసిరి వేసిన హస్తం పార్టీకి గుడ్ బై కొట్టేశారు. ఆయన 1983లో తెలుగుదేశం పార్టీ టికెట్ పైన అన్న ఎన్టీఆర్ ఆశీస్సులతో తొలిసారి జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరి 4 దశాబ్దాలుగా ఆ పార్టీని అట్టే పెట్టుకున్నారు. జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడింది అన్న చర్చ అయితే సాగుతుంది. కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్ నేతగా ఉన్న జీవన్ రెడ్డి తగిన గౌరవాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో కీలకమైన పదవుల కోసం ఆయన ప్రయత్నం చేశారు. పిసిసి చీఫ్ గా 2021లో ఆయన బాధ్యతలను అందుకోవాలని చూశారు. అప్పటికి పిసిసి చీఫ్ గా ఉన్న నల్గొండ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్లేస్ లోకి రావాలని అనుకున్నారు. అయితే ఉత్తమ్ కుమార్ ఉన్నప్పుడే వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయన కూడా తనదైన శైలిలో ప్రయత్నం చేసి పిసిసి చీఫ్ అయ్యారు. అయితే తనకు కాకుండా ఆ పదవిని టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి దక్కేలా చేయడంతో తెర వెనుక పెద్ద శక్తులు పనిచేస్తున్నాయని జీవన్ రెడ్డి భావించారు. అంతేకాదు రేవంత్ రెడ్డికి టీడీపీ పెద్దల పరోక్ష సాయం దక్కింది అని, ఆ విధంగా కేరళకు చెందిన ఏఐసిసి కీలక నేత ద్వారా ఈ వ్యవహారంలోకి తనకు పిసిసి చీఫ్ దక్కకుండా పోయిందని భావించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక మరోసారి పిసిసి చీఫ్ పదవి కోసం జీవన్ రెడ్డి ట్రై చేశారని అంటున్నారు. అయితే తను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడు అని, కాబట్టి బీసీలకు ఆ కీలక పదవిని ఇవ్వడం సమంజసమని రేవంత్ రెడ్డి చక్రం తిప్పేశారని, దాంతో ఆ పదవిని మహేష్ కుమార్ గౌడ్ కి దక్కింది అని అంటున్నారు. మరోవైపు చూస్తే ఏడాది క్రితం జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి పూర్తి అయిపోయింది. ఆయన సీనియారిటీని దృష్టిలో ఉంచుకొని రెన్యువల్ చేయలేదు, సరికాదు అని పక్కన పెట్టేశారు అన్న ఆవేదన ఉంది. అంతేకాదు కీలక పదవులకు దూరం పెట్టడం, తనను జగిత్యాలలో 2023లో ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను తనకు చెప్పకుండా కాంగ్రెస్ లోకి తీసుకొని రావడం, ఇవన్నీ పొగపెట్టిన చర్యలుగా భావించిన జీవన్ రెడ్డికి తాజాగా మరో పరిణామం పుండు మీద కారంగా మారింది అని అంటున్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 2 ఎంపీ పదవులు ఉంటే అందులో ఒకటిగా ఆయన ఆశించారు అని, కానీ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన తన మిత్రుడికి ఆ పదవిని ఇప్పించడంతో ఇక కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదు అని భావించి తప్పుకున్నారు అని కూడా అంటున్నారు. రేవంత్ రెడ్డిని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న పాత తరం కాంగ్రెస్ నేతల్లో జీవన్ రెడ్డి ముందుంటారు. ఆయన పార్టీని విడిపోతూ టీడీపీ నుంచి వచ్చిన నేతగానే రేవంత్ రెడ్డి మీద విమర్శలు గుప్పించారు. ఇక మీదట తన పోరాటం ఆయనతోనే అని గట్టిగా చెప్పేశారు. కాంగ్రెస్ లో ఇప్పటికే పాత తరం నేతలు ఆయన మీద గుర్రుగా ఉన్నారని, అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. అయితే వారు ఎవరు తమ బాధను కక్కలేక మింగలేక అన్నట్లుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డి బయటకు వచ్చారు. ఈ రెడ్డి గారి బాటలోనే ఎంతమంది కాంగ్రెస్ లోపాలు ఉన్న వారందరూ కూడా బయటకు తమ అసంతృప్తిని గలం విప్పుతారు అన్నదే పెద్ద చర్చగా ఉంది. ఇక 2 జిల్లాల్లోని తన అనుచర బలం కలిగిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ లోని వీడడాన్ని కీలక పరిణామంగానే కాంగ్రెస్ అగ్రనేతలు చూశారు అన్నది మరో చర్చ. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో అందరినీ కలుపుకొని పోతున్నారు అన్న పేరు ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడు జీవన్ రెడ్డి ఎపిసోడ్ కొత్త ఇబ్బందికరంగా మారాలి అని చూడాల్సి ఉంది అని కూడా అంటున్నారు. ఇది కాంగ్రెస్ లో పెద్దది కాకుండా చేసుకోవడమే ఒక సవాలు అని కూడా అంటున్నారు.